హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిన్న సండే కదండి, చికెన్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేశాను. ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చికెన్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలోకి అయితే తీసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ జాలి గిన్నెను ఒక పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4-5 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ మసాలానైతే బాక్స్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, అల్లం ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానైతే వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తరువాత కొంచెం పసుపు వేసుకొని మనం వాడ్చి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి. ఈ లోపైతే నేను వారానికి సరిపోను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని నేను ఒక గ్లాస్ జార్లోకైతే తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. ఈలోపు చికెన్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మీ రుచికి తగినంత కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. తరువాత 1 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని 2 నిమిషాల సేపు ఉడికించుకున్నాను. లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశాను. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.